శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే సార్, షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంది. దానికి బాత్రూంలో తను స్నానం చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయటం అనే ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా కాదా? అసలు ఏం జరిగింది? అంటే అమూల్య అమ్మాయి పేరు. అయితే ఈ అమ్మాయికి సినిమా హీరోయిన్ కావాలని ఒక కోరిక ఉంది. ఏదో తను రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ చేస్తున్నటువంటి క్రమంలో ఆవిడని ఎవరో బ్లాక్మెయిల్ చేశారు అనేది ఒక ఆరోపణ. అంటే జనరల్గా కాస్టింగ్ కౌచ్ అనేటువంటి ప్రోగ్రాం ఎలాగూ ఉంది. అంటే అవకాశం ఇస్తాము, మీరు రావాలి అని పిలిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అయితే ఆ గొడవ కాకుండా ఇప్పుడు ఈవిడ లైఫ్లో ఇంకొకటి ఏంటంటే, ఈవిడ్ని న్యూడ్ వీడియో ఏదో తీసి దాన్ని చూపించి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దానికి ఎలా అడ్డుకోవాలో అర్థం కాక వీళ్ళు ఆల్రెడీ విషయం తెలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు, పోలీసులు జోక్యం చేసుకోలేదు. దాంతో మనస్తాపం చెంది ఆవిడ చనిపోయారు అనేది వార్త. అయితే వాళ్ళ మదర్ పోలీసులని అప్రోచ్ అయ్యాం మేము, కానీ వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు అన్నట్లుగా ఆవిడ చెప్తున్నారు. అయితే నిజానికి ఇది ఒకవేళ ఇది నిజమే అనుకుంటే, ఆ వీడియో తీయటము ఇది నిజమే అనుకుంటే ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన సందర్భంలో ఎవరి జీవితానికి భద్రత లేదు, దేనికి భద్రత లేదు, ఎవరి ప్రైవసీకి భద్రత లేదు, ఎవడి వివరాలు గోప్యం కాదు, ఎవడి జీవితము గోప్యం కాదు, ఎవడి జీవితాన్ని అయినా రోడ్డు మీద పెట్టేసే ఇది ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రకమైనటువంటి పనులు చాలామంది చాలా కాలంగా జరుగుతోంది. ఇది 2004-05 మధ్యలో త్రిష గారికి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి, ఇలాంటి బాత్రూమ్ వీడియో ఒకటి బయట ప్రచారం జరిగింది. అయితే అప్పటికి ఇంకా సోషల్ మీడియా లేదు లక్కీగా. దాంతో అది ఊరినే పుకారుగా ఉండిపోయింది తప్ప అది సీరియస్గా ఎవడు పట్టించుకోలేదు. అయితే ఆవిడ లీగల్గా దాన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు పర్టికులర్గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం, దీనికంటే కూడా ఫైట్ చేయాల్సినటువంటి స్పిరిట్ కావాలి జనాలకి. ఎందుకంటే ఒకవేళ వీడియో తీశాను, ఇది బయట పెడతాను, మేము చెప్పినట్టు వినాలి అని కనుక అంటే వీళ్ళు ఇమ్మీడియట్గా ఒక ఓపెన్ ఫైట్లోకి రావాలి. ఓపెన్ ఫైట్ అంటే ఫలానా వాడు నన్ను ఇలా బెదిరించాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టడంతో పాటు ఒక ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మీడియా ముందు మాట్లాడాలి. ఫలానా వాడు నా న్యూడ్ వీడియో తీశానని నన్ను బెదిరించాడు, వారి దగ్గర ఆ కంటెంట్ ఉందట, ఒకవేళ కావాలంటే అతను రోడ్డు మీద పెట్టుకుని తెరలు కట్టి సినిమా వేసుకున్నా నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్న పద్ధతిలో, అంటే వాడి కల్చర్ అది, వాడి స్థాయి అది, వాడి బతుకది అని చెప్పి వీళ్ళు రివర్స్లో అటాక్ రోడ్డు మీద నిలబడి కనుక చేస్తే, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను నువ్వు చూపించే కంటెంట్ చూడటానికి, నువ్వు దాన్ని యూట్యూబ్లో పెడతావా, నువ్వు ఎక్కడ పెడతావో పెట్టిన తర్వాత నేను హ్యాండిల్ చేస్తాను, నేను ఇప్పుడే చెప్తున్నాను ఫలానా వాడు ఈ పనిలో ఉన్నాడు అని చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు పెడితే నువ్వే అనే విషయం తెలిసిపోతుంది. కాబట్టి జనం వచ్చి నీ ఇంటి మీద పడి కొడతారు. ఇలా ఒక కౌంటర్ అటాక్ లేకపోతే, భయపడితే, సెన్సిటివిటీకి గురైన భయపడిన వాళ్ళు ఏమాత్రము బాధపడరు. అంటే వాళ్ళ బెదిరింపులకో వాళ్ళ బ్లాక్మెయిల్కో ఒకవేళ చచ్చిపోయినా వాళ్ళు పెద్ద సీరియస్గా పట్టించుకోరు దీన్ని. సరే, ఒక అమ్మాయి మనకి దక్కకుండా వెళ్ళిపోయింది అనుకుంటారేమో తప్ప వాళ్ళల్లో ఏ రకమైనటువంటి పశ్చాత్తాపమో మరొక పాప భీతో మరొకటో కలిగే అవకాశం లేదు. ఒకవేళ అంత సెన్సిబిలిటీస్ ఉంటే వాళ్ళు ఆ వీడియోలు తీయరు. ఆ వీడియోలు తీశారంటే ఇవేవి వాళ్ళకు ఉండవు అనేది అర్థం. సో వాళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకోనక్కర్లేదు. మీరు నా న్యూడ్ వీడియో ఆర్ ఫొటోస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రోడ్డు మీద పెట్టండి, దాన్ని
మనం కలిసి మాట్లాడుకుందాం అనే పద్ధతిలో ఎదురుదాడి చేయాలంటే ఆ పద్ధతిలో పిల్లల్ని ప్రిపేర్ చేయాలి తల్లిదండ్రులు. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు జరిగినప్పుడు మీరు భయపడకండి, కంగారు పడకండి, ఏమీ కాదు, వెళ్ళి ఒక కంప్లైంట్ పడేద్దాం స్టేషన్కి వెళ్ళి. అప్పుడు కూడా వాళ్ళు ఆగుతారని గ్యారంటీ ఏం లేదు, వీళ్ళు వాళ్ళని ఆపుతారనే గ్యారంటీ అంతకంటే లేదు. కాబట్టి ఎదురుదాడికి మించిన మార్గం లేదు. వెళ్ళి ఆ వీడియో బయట పెట్టమని అడుగుదాం మనమే. నువ్వు రోడ్డు మీద పెట్టు, వాడికి ప్రయోజనం లేకుండా ఆ పని చేయడు. వాడు ఆల్రెడీ వీడియో ఉంది వాడి దగ్గర, ఏ క్షణమైనా పెడతాడు రోడ్డు మీద, నా వీడియో బయటకు వస్తే వీడే బాధ్యుడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చేసి రోడ్డు మీద కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము అనే ఇండికేషన్ ఇస్తే అవతలోడు నోరు మూస్తాడు. కాబట్టి నోరు మూయించడానికి ఏం చేయాలి? పర్సనల్ లెవెల్లోనే యుద్ధం జరగాలి. పోలీసులు ఏదో సహకరిస్తారు, ఈ స్టేట్ ఏదో వీళ్ళ తరఫున నిలబడుతుంది, ఇవన్నీ భ్రమలు. ఒకవేళ ఎప్పుడైనా లక్కీగా ఎవడైనా పోలీస్ ఆఫీసర్ కలిసి రావచ్చు, ఈ సమస్యని హ్యాండిల్ చేయొచ్చు, అవతలని పట్టుకొచ్చి చితక్కొట్టచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రతి సందర్భంలోనూ ఇది జరుగుతుంది అనే గ్యారంటీ లేదు మన దేశంలో. అందుకని ఇలా కాదు చేయవలసింది. ఒక కంప్లైంట్ ఇచ్చి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ అవతలోడి మీద యుద్ధం ప్రకటించి వాడి మూమెంట్స్ అన్నీ ట్రాక్ చేసి దాన్ని పోలీసులకు ఇచ్చి దాన్ని సాక్ష్యంగా వాడాలి. అంటే విట్నెస్ ఏమిటి అని అడుగుతాడు పోలీసు కావచ్చు లేదా కోర్టు అయినా. ఆ విట్నెస్ని వీళ్ళ రోజువారీ ప్రవర్తన నుంచి అతని నుంచి ఆధారాలు సేకరించాల్సిన పని కూడా ఉంటుంది. అందుకని లీగల్ బ్యాటిల్కి వీళ్ళు బతికుండాలి, ఫిజికల్ బ్యాటిల్కి బతికుండాలి. చచ్చిపోయి సాధించేదేం లేదు. వాడేదో వీళ్ళు చచ్చిపోయారు కాబట్టి మనమే చంపేసామనేటువంటి పాపభీతితో వాడేదో అయిపోతాడనేది కాదు. దానికంటే కూడా నిలబడి వాడితో యుద్ధం చేసి ఆ తర్వాత ఏది జరిగినా భరించటం వేరు. అలా ఉండటం లేదు. పిల్లలు సెన్సిటివ్గా తయారవుతున్నారు, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, జీవితానికి రాజీనామా చేయాలనుకుంటున్నారు. ఇది తప్పు, ఈ ధోరణి. సో ఆ అమ్మాయి డెత్, ఆ అమ్మాయి అలా చనిపోవడం అనేది చాలామందికి గుణపాఠమే. ఇలాంటి సందర్భాలు ఎవరికి ఎదురైనా దాన్ని ఇమ్మీడియట్గా పేరెంట్స్తోనూ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకుని, కుదిరితే ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ దగ్గర ఉన్న కంటెంట్ ఏదైనా రోడ్డు మీద పెట్టు, నేను సిద్ధంగా ఉన్నా, నీ పేరు చెప్తున్నా ఈ రోజున. ఆ కంటెంట్ బయటకు రావడానికి కారణం ఫలానా వాడు, వీడి తల్లి ఇది, వీడి తండ్రి ఇది, వాడి తండ్రి ఈ పని చేస్తాడు, వాళ్ళ మదర్ ఈ పని చేస్తుంది, వీళ్ళ జీవితాలు ఇవి, వీళ్ళు నన్ను ఇప్పుడు బెదిరించారు, ఇంకెంతమందిని ఇలా బెదిరించారో తెలియదు, వాళ్ళు వీడియోలు పెడతామని చెప్తున్నారు, పెడితే వాళ్ళే కారణం, నేను కొట్టను మీరే కొట్టండి ప్రజలారా. ఇలాంటి ఎదురుదాడికి గనక దిగితే ఇలాంటివి కంట్రోల్ అవుతాయి తప్ప విడిగా వీళ్ళని ఏదో చెయ్యాలి అనుకోవటం అయ్యే పని కాదు. వినరు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇది విజయోత్సవంగా చూసుకుని వాళ్ళు మరొక చోట ఎక్కడో తెగబడతారు. ఈ తెగబడటాలు ఆగాలంటే ఒక చోట ఎదురుదాడి జరగాలి. దాడులు వాళ్ళు చేస్తున్నారు, ఎదురుదాడి అవతలోడు చేస్తే కంట్రోల్లోకి వస్తుంది.